ఎక్కడికెళ్ళిపోయాడో తెలీదు. మాకొక దేవుడు కావాలి అని మోషే బ్రదర్ అయిన అహరోన్ని అడిగి వేధించగా, మీ దగ్గరున్న బంగారాన్నన్నిటిని తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక దూడని తయారు చేసుకుంటారు. ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొచ్చిన దేవుడు ఇదే అని ఆ దూడకి బలిపీఠాలు కట్టి బలులు అర్పించడం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు అది చూచి, దేవుడే స్వయంగా చేతి వ్రేళ్లతో రాసిన 10 కమాండ్మెంట్స్ టాబ్లెట్స్ని మోషే గారికి ఇచ్చి, వెళ్ళు, కింద ప్రజలందరూ త్రోవ తప్పారు, చెడిపోయారు అని పంపించినప్పుడు ఇశ్రాయేలీలందరూ ఆ బలిపీఠాల ముందు డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ తాగి ఆ విగ్రహం ముందు గింతులేస్తారు. ఇది చూసిన మోషే గారు కోపంతో ఆ టాబ్లెట్స్ని పడేసి, యెహోవా వైపు ఉన్నవారు ఎవరు అనగానే లేవీలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి, విగ్రహానికి మొక్కిన వారు ప్రతి ఒక్కరిని కత్తితో చంపివేయండి అన్నప్పుడు ఇంచుమించు 3,000 మంది చనిపోయినట్టు మనం బైబిల్లో చూడగలం. ఇప్పటికే ఆ బలిపీఠం అక్కడే ఉంది. ఆ